మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీలో జితేందర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీలో జితేందర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీలో కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, స్వప్న మొత్తానికి ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కూడా బీజేపీపై అలకబూనాడు. ఇదే నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నుంచి కూడా ఎంపీ స్థానాన్ని ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా కూడా జితేందర్ రెడ్డి 2 సార్లు కూడా ఎంపీగా అయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. గత 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా అవకాశం ఇవ్వనందున ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీ బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణకు కూడా సీటు కేటాయించడంతో కూడా బీజేపీ పార్టీకి హంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాసేపటి క్రితమే మంత్రాలు జరుపుతా ఉన్నారు. మొత్తానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కూడా అదే పార్లమెంట్ స్థానం నుంచి కూడా జితేందర్ రెడ్డిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉంది. అక్కడ అభ్యర్థులు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అంత తగ్గ పోటీ లేని నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జితేందర్ రెడ్డి అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలిపించుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అదే మల్కాజ్గిరి స్థానం కోసం కొట్లాడుతా ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సినీ ప్రొడ్యూసర్ కూడా ఇప్పటికే బండ్ల గణేష్ కూడా అదే స్థానం మల్కాజ్గిరి స్థానం కోసం కొట్లాడుతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ జితేందర్ రెడ్డికి మాత్రం మల్కాజ్గిరి సీట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రానున్న రోజులు కూడా ఖచ్చితంగా రేపు 16వ తారీఖు కూడా 15వ తారీఖు సిడబ్ల్యూసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా భేటీగా పోతా ఉంది అభ్యర్థుల ఖరారుపై. ఈ నేపథ్యంలోనే అదే రోజు కూడా ఈ మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి కూడా జితేందర్ రెడ్డి పేరు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ లోపే జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడం లాంఛనంగా కనిపిస్తా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆహ్వానించిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా వీరు వెంట వెళ్ళాడు రేవంత్ రెడ్డి వెంట. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ పార్టీ కొంచెం ఇప్పటికే డీకే అరుణకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలోనే అతను ఖచ్చితంగా బీజేపీ పార్టీపై కొంచెం గురుగా ఉన్నాడు. బీజేపీ పార్టీలో ఖచ్చితంగా మహబూబ్నగర్ టికెట్ తనకే వస్తుందని కొద్ది రోజులుగా అనుకున్నప్పటికీ డీకే అరుణకు టికెట్ ఇవ్వడంతో కూడా కొంచెం మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇదే మల్కాజ్గిరి స్థానం నుంచి కూడా ఈటల రాజేందర్ మాజీ మంత్రి కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు. చూడాలి మరి జితేందర్ రెడ్డి పోటీలో ఉంటే మల్కాజ్గిరి స్థానం సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటాలో పడే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.